టాప్ 5 ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను పవన్. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ విమర్శించింది. ఫీజులు ఇప్పుడు కడతారా, ఆ తర్వాత వడ్డీతో కలిపి కడతారా అంటూ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరిస్తున్నాయి. ఇక విద్యా వ్యవస్థను గాలి కొదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగంతో లోకేష్ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు అని ట్వీట్ చేసింది. పోలీస్, రవాణా, ఆర్టీసీ విభాగాల్లోని 16,000 మంది హోంగార్డులు జీతాల కోసం 10 రోజులకు పైగా ఎదురు చూస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఇక సాధారణంగా ప్రతి నెల 1-2 తేదీల్లోనే వీరికి జీతం అందుతుంటుంది. ఈ శాఖల్లోని ఇతర ఉద్యోగులకు సిఎఫ్ఎంఎస్ ద్వారా ఈ నెల 11నే శాలరీ అందింది. వీరికి వేరే విభాగం నుంచి రోజుకి 710 రూపాయలు చొప్పున నెలకు 21,300 రూపాయల వేతనం చెల్లించాల్సి ఉంది. కాగా సర్వర్ ఇష్యూస్ తో జీతాలు ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు. కూటమి ఎంపీలతో కలిసి ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యాన్ని ప్రెసిడెంట్ కు లోకేష్ వివరించారు. అటు ఢిల్లీలో ఈ నెల 30 నుంచి మే 10 వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని టీటీడీ అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. చాలా చోట్ల 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల వరకే ఒంటిపూట బడులు నిర్వహించాలని మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ విద్యాశాఖకు విజ్ఞప్తి చేసింది. విద్యార్థులు ఎండలకు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు ఉండనున్నాయి. రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లలో డిలిమిటేషన్ ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం వార్డులు, డివిజన్లు 3,206 ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారం మరో 736 పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆ సంఖ్య 3,942కు చేరనుంది. ఈ ప్రక్రియ ముగియగానే ఆగస్టు, సెప్టెంబర్లలో ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ భావిస్తోంది. ఇక మరో 23 పట్టణ స్థానిక సంస్థలకు కోర్టు కేసులు తేలాక ఎలక్షన్స్ నిర్వహించనుంది. ఇది వాళ్ళ టాప్ 5 ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ 5 ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.